హలో ఎవ్రీబడి. ఎమ్మిగనూరు పుర వాస్తవ్యులకు నేను జీవి దేశాయ్ అంటే గోవర్ధన్ వి దేశాయ్ అడ్వకేట్ అదోని, అలాగే మా తమ్ముడు డాక్టర్ మధుసూదన్ వి దేశాయ్ ఎంఎస్ జనరల్ సర్జరీ, అట్లాగే గిరిధర్ వి దేశాయ్ ఈయన మెడికల్ షాప్ నడుపుతున్నాడు. మాది నర్సింగ్ హోమ్ కూడా ఉంది. నేను అడ్వకేట్గా 45 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి ఇక్కడ ఆదోన్లో. మా నాన్నగారు విజి దేశాయ్ అని అప్పట్లో సీనియర్ అడ్వకేట్ ఉండేవారు. ఆయన ఎమ్మిగనూరు వాస్తవ్యుడే. ఆయన పుట్టి పెరిగిందంతా అక్కడనే. కానీ అప్పట్లో ఏమైందంటే లా కోర్స్ చదివిన తర్వాత అక్కడ ఎమ్మిగనూరులో అప్పట్లో కోర్టు లేదు కాబట్టి ఎమ్మిగనూరు నుంచి ఆదోనికి రెసిడెన్స్ మార్చాల్సి వచ్చింది. అది మా ఫ్యామిలీ హిస్టరీ. ఇది మీకెందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో ఈ 2-3 నెలల్లో ఆ కోర్టు క్రాస్ రోడ్ దగ్గర ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ విషయంలో రకరకాల వీడియోస్ మీరంతా ఇప్పటికే చూసి ఉంటారు. రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాస్తవం ఏమిటి అనేది మాకు తెలుసు, కొద్దిమంది పోలీస్ ఆఫీసర్స్కు, మున్సిపల్ కమిషనర్ గారికి, మా మిత్రులకు తెలుసు. ఇతరులకు తెలియదు, ఎందుకంటే నాకు అప్పట్లో చెప్పే అవసరం రాలేదు. కాబట్టి ఇప్పుడు మీ అందరి దృష్టిలో ఉండేటువంటి డౌట్స్ ఏమున్నాయో అవి క్లారిఫై చేయడానికి, మీరు మోసపోకుండా ఉండడానికి, ఎమ్మిగనూరు వాస్తవ్యులు కదా మీరు మోసపోకుండా ఉండడానికి ఈ వీడియో నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసేసి ఇది మా ప్రైవేట్ టెంపుల్. అదేమండి, టెంపుల్స్లో ఎక్కడైనా ప్రైవేట్ టెంపుల్స్ ఉంటాయా? టెంపుల్ అంటేనే పబ్లిక్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదా అని సహజంగా ఎవరికైనా డౌట్ వస్తుంది. కానీ చట్ట ప్రకారము టెంపుల్స్లో 2 రకాలు: పబ్లిక్ టెంపుల్స్, ప్రైవేట్ టెంపుల్స్. ప్రైవేట్ టెంపుల్స్కు మీకు ఉదాహరణగా 2-3 చెప్తున్నాను. ఈ మన హైదరాబాద్లో బిర్లా టెంపుల్ ఉంది, చూసి ఉంటారు చాలామంది. బిర్లా రామ్ మందిర్ అని అక్కడ ఐ థింక్ వెంకటేశ్వర టెంపుల్ అనుకుంటుంది. కొంచెం కొండ మీద ఉంది. దాని వెనక ప్లానిటేరియం, మ్యూజియం ఉన్నాయి. కానీ ఈ టెంపుల్ మాత్రము ఇది బిర్లా ఫ్యామిలీకి సంబంధించిన టెంపుల్. అంటే మళ్ళీ మాలాంటి వాళ్ళు ప్రజలు పోతే మమ్మల్ని కూడా అలో చేస్తారు. మేము కూడా అక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు, తర్వాత పూజించుకోవచ్చు. అంతేకాని ఆ టెంపుల్ మీద నేను పెత్తనం చెలాయిస్తాను అంటే మాత్రం బిర్లా వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ టెంపుల్ కాబట్టి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అంతేందుకు మన ఆదోనిలో కూడా ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది, చూసారో మీరు? చాలా మంది చూసింటారు. ఏది ఊరి బయట ఉండే సాయిబాబా టెంపుల్ కాదు, ఊరి లోపల ఉండే సాయిబాబా టెంపుల్. అది 2 అంతస్తులు ఉంది. కింద అంతస్తులో ఏవో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఈ మన గ్రైండర్, మిక్సీ వీళ్ళంతా దాంట్లో పోతున్నారు. వాళ్ళు అక్కడంతా వాళ్ళ వర్క్షాప్స్ పెట్టుకున్నారు. పై అంతస్తులో చిన్న టెంపుల్ ఉంది, అది ప్రైవేట్ టెంపుల్. అది ఎవరిది? ఈ హర్దగిరి బసవన గౌడ్ అండ్ సన్స్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ వంశం వాళ్ళే, వేరే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అంతేగాని ఇది హిందూ టెంపుల్ కదా, మేము హిందువులంతా పోయి దాన్ని అటాక్ చేస్తాము, దాని మీద మేము పట్టు సాధిస్తాము అంటే కుదరదు. వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారు, పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంతేందుకండి, ఇక్కడ ఎస్కేడి కాలనీలో 5వ రోడ్లోనో 6వ రోడ్లోనో సత్యనారాయణ స్వామి టెంపుల్ అని ఉంటుంది. అది కూడా ప్రైవేట్ టెంపులే. ఒక ఆయన గిరిధర్ అనే ఆచార్యది ఆ టెంపుల్. అది ఆయన నివాసం ఒక చోట ఉంటాడు, అదే ప్రిమైసెస్లో. ఒక చోట టెంపుల్ పెట్టాడు, గంట, విగ్రహాలు అన్ని పెట్టాడు. భక్తులు ఎవరైనా పోయి అక్కడ పూజ చేసుకోవచ్చు. ఏమైనా మనకు కార్యక్రమాలు ఉంటే వాళ్ళు అంటే పురోహితుల్లాగా పనిచేస్తారు. బట్ ఆ ఎంటైర్ ప్రిమైసెస్ వాళ్ళ ప్రైవేట్ టెంపుల్లే, ఇతరులకు ఏ సంబంధము లేదు. అట్లాగే హరికృష్ణ టెంపుల్ మన ఇస్కాన్ వాళ్ళది. అట్లాగే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది మన ఇది సాయిబాబా టెంపుల్, ఇది షిరిడి, అది అంతే. అది ఒక ప్రైవేట్ ట్రస్ట్. అది గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, కంట్రోల్ ఉండదు. సో చట్టంలో కూడా ప్రైవేట్ టెంపుల్స్, పబ్లిక్ టెంపుల్స్ అని ఉన్నాయి. దానికి మీకు ఊరికే నేను చెప్తే సరిపోదు కదా. ఏపీ హైకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని తీర్పులు ఇచ్చారు. మీకు ఆ తీర్పులు చూపిస్తాను, ఎందుకంటే మీలో కొంతమంది లాయర్లు ఉండవచ్చు. లాయర్లు కాని వాళ్ళు కూడా చట్టం తెలుసుకోవడంలో తప్పులేదు. ఇది చూడండి, ఇది ఒక ఏపీ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన డెసిషన్. ఇది 2 జడ్జీలు, ఎన్వై హనుమంతప్ప గారు, వి భాస్కర్ రావు గారు. ఇది దేంట్లో రిపోర్ట్ అయిందంటే 1997 4ALT 344 ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై లాయర్ ఫ్రెండ్స్. ఈ కేసులో తీర్పు ఏం చెప్పారంటే, కొంచెం ఇట్లా ఇది తీసుకోండి, ఇది మాత్రమే. దీంట్లో ఏం చెప్పారంటే, ఇది చాలా పెద్ద డెసిషన్, రెలవెంట్ పోర్షన్ మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఈ కలర్లో ఉంది కదా. అది టెంపుల్స్లో 2 రకాలు:
కొన్ని ప్రైవేట్ టెంపుల్స్, కొన్ని పబ్లిక్ టెంపుల్స్. ప్రైవేట్ టెంపుల్లో ఏమంటే పబ్లిక్ దగ్గర డొనేషన్స్ కానీ హుండీ పట్టి డబ్బులు తీసుకోవడం కానీ చేయకూడదు. అదే పబ్లిక్ టెంపుల్స్లో అది చేయొచ్చు. ఎందుకు అంటే దేవుడి పేరుతో వ్యాపారం చేయకూడదు. ఎందుకంటే మనం మామూలుగా ఏం చేస్తాము, ఒక దేవుడి విగ్రహం ఉందంటే అక్కడ పోయి మొక్కుతాము, అక్కడ హుండీ ఉందంటే కానీ ఒక 10 రూపాయలు 100 రూపాయలు వేసేస్తాం. అట్లా ఎంతో మంది డబ్బులు వేసేసరికి అది ఎంతో పెద్ద డబ్బు అవుతుంది. దాన్ని వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు నొక్కేస్తే దేవుడు వచ్చి అకౌంట్ అడగడు కదా, ఏమయ్యా నా హుండీలో నాకు ఇంత వచ్చింది, నువ్వు ఏం చేసినావు అని దేవుడు ఎప్పుడైనా అడుగుతాడా? ఏ దేవుడు అడగడు అట్లా. కాబట్టి ప్రైవేట్ టెంపుల్స్ వాళ్ళు గిండీలు పెట్టకూడదు, పబ్లిక్ దగ్గర కాంట్రిబ్యూషన్స్ తీసుకోకూడదు. ఇది ఈ చట్టం, ఈ హైకోర్టు తీర్పులో చెప్పబడి ఉన్నది. తర్వాత ట్రస్ట్ కూడా, పబ్లిక్ ట్రస్ట్ వేరు, ప్రైవేట్ ట్రస్ట్ వేరు. అది ఎట్లా ఉంటుందంటే దానికి సుప్రీంకోర్టు తీర్పు చెప్తాను. ఏఐఆర్ 1981 సుప్రీంకోర్టు 798. దీంట్లో సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, Indian law lies in the fact that there can be religious trust of a private character under the Hindu law, which is not possible in English law. It is well settled that under Hindu law, however, it is not only permissible but also very common, and the dominant intention of the founder of the institute is important. Tarvata, ఇది ఇంపార్టెంట్ అండి. The members of the public may not be debarred from entering the temple and worshipping the deity, but their entry into the temple is not as of right. This is one of the cardinal tests of private endowment. The mere fact that members of the public are allowed to worship by itself would not make an endowment public. ఇది సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది. కాబట్టి ఇది ఆ దేశంలో అన్ని కోర్టులకు శిరోధార్యము. ఇది చెబుతూ ఇది సరే, ఇది చట్టం ఇలా ఉంది. మళ్ళీ ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయి అంటే చెప్తాను చూడండి. 1967లో అనుకుంటాను, ఎమ్మిగనూరులో టౌన్ సర్వే జరిగింది. టౌన్ సర్వే అంటే అదేదో ప్రైవేట్ సర్వే కాదు, అది చట్ట ప్రకారం చేసినటువంటి గవర్నమెంట్ సర్వే. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము సర్వే చేసినప్పుడు ఏం తేలింది, ఇది సర్వే మ్యాప్. ఇది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్, ఇది మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు. ఇక్కడ అప్పటి తహసీల్దార్ గారు సంతకం పెట్టారు. ఇక్కడ ఏముందంటే, ఇది ఇప్పుడు ఈ టెంపుల్ ఏమంటామే మనం ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఇప్పుడు గొడవ జరుగుతూ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది మీకు ఇంప్రెషన్స్ సరిగ్గా కనిపించకపోవచ్చు, కొంచెం ఆ ఎల్లో కలర్ వచ్చింది చూడండి.